अनिता गारू मुन्सिपल वाइस चेयरपर्सन गारू डीवाईएसओ सिटी श्रीमती अनीता बाबू गारू ह्यूमन सर्विसेस దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. डिफरेंट डोमेन्स లో వచ్చేసేటువంటి అండ్ నుంచి పీజీ వరకు అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి సార్. చదువుకున్న వాళ్ళకి కూడా ఉన్నాయి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం చేపట్టిన జాబ్ మేళా కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవ యువతకు ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి ఇంత ఎక్కువ శాతం వస్తారని అనుకోలేదు కాబట్టి మళ్ళీ తదుపరి పెట్టే జాబ్ మీద మార్కెట్ యార్డ్లో ఇంకెక్కడో పెద్ద స్థలంలో వెళ్దాం. దాని ప్రకారంగా ఇప్పుడున్న దాంట్లో కొంత అడ్జస్ట్ చేసుకోమని నేను అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నుంచి ఏర్పాటు చేసే జాబ్ మేళాలో 0 నుంచి పీజీ వరకు నిరుద్యోగులైన వాళ్ళందరూ హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు నేను ముందుగా ఎన్నికప్పుడు చెప్పిన ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యము, వ్యవసాయానికి సంబంధించి టూరిజం రంగాల లోపల అనేక అవకాశాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పినాం. హుస్నాబాద్ లో మొదటిసారి ఈ యొక్క జాబ్ మేళా జరుగుతూ ఉంది. ఇందులో ఏదైనా లోటుపాట్లు ఉంటే భవిష్యత్తులో సరిదిద్దుకొని ప్రభుత్వం తరఫున మరింత పకడ్బందీగా జాబ్ మేళాను మండల స్థాయి అవసరమైతే నిర్వహించి ఈ నియోజకవర్గం లోపల నిరుద్యోగ సమస్యను వేయనంత వరకు తక్కువ చేసే విధంగా చేస్తాం. ఇది కాక రాబోయే కాలంలో గౌరవల్లి ప్రాజెక్టు పూర్తయి వ్యవసాయానికి పెద్ద కేంద్రంగా మరి ఈ ప్రాంతంలో టూరిజానికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. టూరిజం రకంగా కూడా మరి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకవైపు టూరిజం, ఒకవైపు గ్రామీణ పరిశ్రమలు, మరొక వైపు టెక్నికల్ సాంకేతిక విద్య, ఇలా అనేక రకాలుగా తీసుకుపోయేటువంటి ఒక ప్రణాళికలో మరి ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సహకరించి ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఎంతమంది వస్తారో ఎట్లా తెలియదు కాబట్టి హాల్ బుక్ చేశాం. నెక్స్ట్ టైం కి పెద్ద ఎత్తున అరేంజ్మెంట్ చేస్తాం. దయచేసి ఎంత సమయమైనా అందరూ కూడా ప్రతి అటెండ్ అయ్యి చాలా మంది ఉద్యోగాలు తీసుకొని సంతోషంగా ఇంటికోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ అందరూ కూడా మరొకసారి శుభం జరగాలని, ఉద్యోగం రావాలని మనసా వాచా కోరుకుంటూ అందరూ శుభాకాంక్షలు.